మేడం, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పంతం నానాజీ చాలా దురుసైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఒక ప్రతిపక్ష నేతను పట్టుకుని, అది కూడా పరుష పదజాలంతో, చాలా అవమానకరమైనటువంటి భాషతో. సో ముందుగా దానిపై మాట్లాడే ముందు ఒకసారి ఆ వీడియో ఒకసారి వినిపిస్తాను. ఒక్కసారి. ఎస్ పోటీ సార్. ఏది పెట్టి ఇంకో చోట చేయకూడదు అంటారు. ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని, వదిలి కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ పంచాయత్ రమ్మనండి ఇక్కడికి, ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఏంటి ఈ భాష ఏంటి, ఈ మాటలు ఏంటి? అది కూడా పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి, ఒక పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఎవరిని ఎలా అనకూడదు. అది కూడా ఓపెన్ ప్రెస్ మీట్ లో వెనకాల మంది ముక్కలు చప్పట్లు కొడుతుంటే పక్క ప్రతిపక్ష నేతను పట్టుకొని నా కొడక రా అనడం ఏంటి? ఎక్కడికి పోతున్నారు? ఏంటి? ఏం జరుగుతుంది? సార్, ముఖ్యంగా నిన్నటి రోజు గౌరవ డిప్యూటీ సీఎం గారు మాటా మంతి ప్రోగ్రామ్ అంటూ కాకినాడలో కండక్ట్ అవును, చేయడం అదే జరిగింది. కాకినాడలో. అవును. ఎస్ సార్. మాటా మంతి అంటే వాళ్ళ సమస్యలు ఏమన్నా తెలుసుకోవడం, వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడడం లాంటివి. ఆయనే మాట్లాడేసినాడేంది? మాటా మంతి అంటే అవతలోడు మాటలేం వెండనమాట. అంటే అవును ఎప్పుడు మేడం. వారు వన్ సైడ్, ఆయన ఒక్కడే మాట్లాడేస్తాడు. నిన్నటి రోజు ఆయన మాట్లాడా నిండు సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయం లాగా నిండు సభలో ఆయన ఎమ్మెల్యేలు అందరినీ అవమానించాడా? ఏం చేస్తున్నారు మీరు అని నేనే మాట్లాడాలా? మీరు మాట్లాడరేంటి? నువ్వు మాట్లాడినందుకే నువ్వు తిట్లు తింటున్నావు, మళ్ళీ మమ్మల్ని కూడా తిట్లు తినమంటావా? కర్మరా స్వామి, పెట్టాడు పో నిప్పు అని అక్కడుండే ఎమ్మెల్యేలు అందరూ భయపడి చూస్తున్నారు. ఇవాళ కాకినాడలో మాటా మంతి పెట్టాడు కాబట్టి కాకినాడ పంత నానాజీ గారు బలి, బాహుబలిలో బలి. సో దారుణం ఏంటంటే పంత నానాజీ గారు మాట్లాడిన మాటలు ఏందైతే పులివెందులు వదిలి కాకినాడ రమ్మని పోటీ చేద్దామని. మీరు ఎప్పుడైనా మీ సొంత కాన్స్టిట్యున్సీ వదిలి ఎక్కడన్నా పోటీ చేసినారా పంత నానాజీ గారు? మీ ఏరియా ఎక్కడ? పంతం పంతం నీదా నాదా సై అని అక్కడ మీ ఎలక్షన్ పబ్లిసిటీలో ప్రచారంలో వచ్చినప్పుడు నేను కూడా పంతం పంతం అంటూ చాలా మంది మాట్లాడేవాళ్ళు. కానీ మీరెందుకు ఇలా మాట్లాడారు అనే దానికంటే మీరెందుకు ఇలా మాట్లాడవలసి వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు వచ్చింది? గౌరవ డిప్యూటీ సీఎం గారు వాయించేస్తున్నారు. ఆ బాధ తట్టుకోలేంది. మీరు మాట్లాడి నాకు ఒక్కడికే పట్టిందా? అరే ఏం పట్టింది? వాళ్ళు తప్పు చేస్తే మనం ప్రశ్నిద్దాం. వాళ్ళు గత ప్రభుత్వంలో విద్యాశాఖలో పలకా బలపాల కాడో లేకపోతే డిజిటల్ బోర్డు కార్డులో స్కామ్ చేస్తే మనం ప్రశ్నిద్దాం. విధానాల మీద ప్రశ్నిద్దాం. అంతేగాని ఆ నా కొడకల్లారా అని ఎమ్మెల్యే మాట్లాడారని మీరు అడుగుతారేంటి సార్? ఆ పార్టీ ప్రెసిడెంట్ ఏం మాట్లాడారు? సుమతి శతకం ఏమన్నా చెప్పారా? సుభాషితాలు ఏమన్నా చెప్పారా? భగవద్గీతలో శ్లోకాలు ఏమన్నా చెప్పారా? ఆయన గుండాల వైసీపీ గుండా మీకే 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 అని ఆయన మాట్లాడుతుంటే కనీసం ఆ కేకన్నా వినపడకపోతే పంత నానాజీ గారి దగ్గర ఏమన్నా ఉంటదా అండి? ఏమన్నా ఉంటదా? సో ఇది ఎలా ఉందంటే రెచ్చగొడుతున్నారు అనమాట. మీరు కూడా మాట్లాడి నేనైనా తిట్లు తినేది, మీరు కూడా తిట్లు తినండి అనే పరిస్థితి. ఇప్పుడు నేను పంత నానాజీ గారిని తిట్టాలా? ఏమని తిట్టాలా? ఆ ఏమని తిట్టాలా? కాకినాడలో వచ్చి పులివెందుల ఎమ్మెల్యే గారిని పోటీ చేయమంటున్నారు. సరే, పులివెందుల ఎమ్మెల్యే గారు తన సొంత కాన్స్టిట్యున్సీలో పోటీ చేశారు, గెలుస్తున్నారు. ఆ పాలకొల్లులో చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారు? భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోయారు? గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోయారు? ఆ ఏదైతే తిరుపతిలో బలిజల ఓటింగ్ తో చిరంజీవి గారు ఎలా గెలిచినారు? ఏది సొంత కాన్స్టిట్యున్సీ? పులివెందులో ఎంత ఓటింగ్ ఉంటుందో తెలుసా? రెడ్లది 30,000 కూడా ఉండదు పట్టుమని. మొత్తం అంతా బలిజల ఓటింగ్ తో ఒక రెడ్డి కమ్యూనిటీ బిడ్డ గెలిచినాడు. కాపుల ఓటింగ్ తో ఒక కాపు కమ్యూనిటీ బిడ్డ ఎందుకు ఓడిపోయినాడు? మీరు కాపులే ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడతారు. మేము చేస్తానామని చెప్తారు. ఆ కులం నాకు లేదు, నన్ను అడక్కండి కులం అంటారు. కులం ముద్ర ఎందుకు వేస్తారంటారు. అన్నీ మీరే అంటారు. కానీ మీరు పోటీ చేసే గాజువాక, భీమవరం, పిఠాపురం మొత్తం కాపు సామాజిక వర్గం కాన్స్టిట్యున్సీలే. మీరు దమ్ముగా కాపు ఓటింగ్ లేని చోట వచ్చి నుంచోండి అని వాళ్ళు అడుగుతారు. రేపు మీరు చెప్తారా మరి సమాధానం? వాళ్ళు అడుగుతారు. ఆ ఏరియాలో కాకుండా బయటికి రండి, బయటికి రండి మీరు అంటే మీరు ఏ కులమో ఆ కులాన్ని నమ్ముకొని ఆ కులం ఓటింగ్ బలంగా ఉన్న దగ్గర మీరు గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో గెలుద్దామని ఓడిపోయారు. కానీ వర్మ గారు అదర్ కమ్యూనిటీ, కానీ బలిజల ఓటింగ్ తో ఇండిపెండెంట్ గా కూడా గెలిచినాడు. ఇండిపెండెంట్ గా కూడా. అంటే మీరు చెప్పండి, మరి మీరు గొప్ప, వర్మ గారు గొప్ప?
ఇండిపెండెంట్ గా బలిజల ఓటింగ్ ని ఏకగ్రీవంగా ఏ పార్టీ అండ లేకుండా గెలిచినాడు. మీరు 3 పార్టీల అండతో, వర్మ సహాయ సహకారాలతో, జబర్దస్త్ వాళ్ళు వచ్చిన ప్రచారంతో మీరు గెలిచినారు. మీ గెలుపు కోసం మేము కూడా వచ్చి ప్రచారం చేసినాం. మా వాళ్ళందరూ వచ్చినారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చారు జీపులు వేసుకొని, ఒక 2 రోజులు పిఠాపురంలో తిరిగి ప్రచారం చేయాలయ్యా అని. సో ఇటువంటి పరిస్థితుల్లో పంత నానాజీ గారి మాటల్ని ఎలా చూడాలి అంటే, మాట్లాడక తప్పని పరిస్థితుల్లో మాట్లాడారు. దాంట్లో ఆ నా కొడకల్లారా, ఈ నా కొడకల్లారా అనే ఎమోషనల్ పదాలు వాడడం చాలా తప్పది. మనం ఒక గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు మనం చేస్తున్నామని మీరు అనుకుంటున్నారే కానీ, గత మాజీ ముఖ్యమంత్రి గురించి మనం మాట్లాడుతున్నాం అనేటటువంటి సోయ మర్చిపోయారు. ఈరోజు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్పట్లు కొడతారు. మరి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా మొత్తం బూతులు తిడుతున్నారు. మొన్నటిదాకా ఆయన ఒక్కడే తిట్లు తినేవాడు. ఇప్పుడు నేనా తిట్లు తినేది, మీరు కూడా తిట్లు తిన్నా, మీకు బాధ్యత లేదా? అరే మీకు బాధ్యత ఉంటే సమస్యల దగ్గరకు వెళ్ళమను అయ్యా. సమస్యలకి కారణమైన వాళ్ళని తిట్టమను. ఈ రోజు సిఐ చేసిన తప్పుని ఏదైతే డీసీపీ, ఏసీపీ, డీజీపీ అందరు సెక్యూర్ చేస్తూ తప్పు మీద తప్పు చేస్తున్న వాళ్ళందరినీ ప్రశ్నించమనండి. ప్రభుత్వంలో మనం ఉండి మనం తప్పు చేస్తున్నామని అవతల వాళ్ళు వేలెత్తి చూపిస్తుంటే, అయినా కానీ ప్రతిపక్షాన్ని అదేమన్నారండి, మూడేళ్లు మేమే ఉంటాం, ఇదిగో మీకే చెప్తున్నా, పంబరేపిస్తా, చేతుల్లో గీతలు కనపడనీకండి చేస్తా, కాలు చెయ్యి వేలుకు వేలు. ఈ పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అలా మాట్లాడకూడదని మీకు ఎవరు చెప్పరా? చెప్పే అవకాశాలు మీరు ఇవ్వరా? సో వీటన్నిటికంటే మించి నిన్నటి కాకినాడ మాట మంతిలో సుగాలి ప్రీతి గారి గురించి కూడా ప్రస్తావించారు. ఏమనంటే ఆవిడ 2018లో చచ్చిపోయిందంట. ఎప్పుడు చచ్చిపోయిందో, ఏ డేట్ లో చచ్చిపోయిందో మనకేమీ తెలియదు. 2017లో అంట, ఆగస్టులో అట. ఈసారి నోట్ చేసుకోండి, అన్ని డేట్లు గుర్తు లేకపోయినా 2017 ఆగస్టులో సుగాలి ప్రీతి చనిపోయింది. 2017, 18, 19 గౌరవ అనుభవజ్ఞుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి టైం అది. ఆ పీరియడ్ లో మనం ఆయనతో పాటే కలిసే ఉన్నాం. ఆ బిడ్డకి అన్యాయం జరిగిన 2017లో మనం అద్భుతమైన సినిమా షూటింగ్ లోనో, లేకపోతే బంజారాహిల్స్ అక్కడ ఏదో ఇల్లు కన్స్ట్రక్షన్ లోనో ఉన్నట్టున్నాం. అప్పుడు ఈ రాష్ట్రంలో, మీరు గెలిపించిన రాష్ట్రంలో, మీరు గెలుపు పక్కన ఉండి ఇదిగో అనుభవజ్ఞుడికి ఓటేయండి అని చెప్పిన రాష్ట్రంలో ఒక ఆడబిడ్డ ఆయేషా మీరా తర్వాత మరొక ఆడబిడ్డ అదే మాదిరిగా స్కూల్ పరిసర ప్రాంతాల్లో హాస్టల్లో చనిపోయింది. ఎంత దారుణం అంటేనండి, ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంత దౌర్భాగ్యంగా చేసిందంటే, అప్పుడే ఆ అమ్మాయికి సంబంధించిన రేప్ సెక్షన్ 376 కట్టింది, 302 మర్డర్ సెక్షన్ కట్టింది, 34 ఐపీసీ కామన్ ఇంటెక్షన్ కట్టింది, క్రిమినల్ కాన్సిపరసీ కట్టింది. అన్ని కట్టి ఆ పిల్ల తల్లిదండ్రుల ప్రోత్సాహాలు అన్ని కట్టి మళ్ళీ వెంటనే ఎంక్వైరీలు అవేమీ లేవంట అని తీసేసి 306 కట్టింది. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, ఆత్మహత్యకు ప్రేరేపించి ఆత్మహత్య చేసేసుకునింది. ఎలా ఆత్మహత్య చేసుకుంది? ఎవరు ప్రేరేపించినారు అంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఏవో తిట్టారని చెప్పి ఆ పిల్ల సూసైడ్ చేసేసుకుందా? కానీ ఆ మెడ మీద వైర్లతో చుట్టి ఆ మెడ నలిపేసినట్టుంటే మరి చీర ఎలా చుట్టుకుంది? అంత హైట్ లో ఉన్న ఫ్యాన్ ఎలా అందింది? అప్పట్లో బకెట్ తన్నేసారంటారు చూడండి, బకెట్ మీద కాళ్ళు పెట్టి హ్యాంగ్ చేసుకున్న తర్వాత కింద బకెట్ ని తంతేనే చచ్చిపోతారు, బకెట్ ని దండపోతే చచ్చిపోరు. మరి ఏం కింద పెట్టుకుంది, ఏం తన్నేసింది, ఎలా అందుకుంది, ఎలా ప్యాంట్ జారిపోయింది, ఏం జరిగింది? ఆ అమ్మాయికి సంబంధించినటువంటి టెస్టింగ్ రిపోర్ట్స్ లో అబ్డార్మల్ లో ఒక జెంట్ అంటే 4-5 సంబంధించిన బాడీ స్పామ్ ఉంది. దారుణం అంటే గ్యాంగ్ రేప్ జరిగింది. ఇలాంటి చర్యలన్నీ గత గవర్నమెంట్ లో 3 సంవత్సరాల్లో జరిగిందని చెప్పే ధైర్యం మీకు లేదు. తర్వాత జగన్ గారి గవర్నమెంట్ వచ్చాక సిట్ వేసింది, సిబిఐకి పెట్టింది లెటరు, టైము, డేటుతో సహా చూడండి, సిబిఐ విచారణ పెట్టింది. రావాల్సిన బెనిఫిట్స్ అన్ని మీరు చెప్తున్నా చూడు, ఎకరం 2 కోట్లని ఏ మాత్రం ఆలోచించకుండా ఆడబిడ్డగా జరిగిన అన్యాయానికి మీరు చెప్పిన ఎకరం 2 కోట్లతో భూమిని కూడా ఇచ్చినారు, ఇంటి స్థలాన్ని ఇచ్చినారు, ఆ భర్తకి ఉద్యోగాన్ని ఇచ్చినారు. ఈ బెనిఫిట్స్ అన్ని 3 సంవత్సరాల టర్మ్ లో అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ఎందుకు సుగాలి ప్రీతి తల్లికి ఇవ్వలేకపోయాడు? ఆ రూల్ ప్రకారం 30 రోజుల్లో బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదు? ఉరేసుకుంటే ఇవ్వరు. ఎవరన్నా మర్డర్ చేస్తేనే ఇస్తారు, ఎవరన్నా రేప్ చేస్తేనే ఇస్తారు. కానీ
గత గవర్నమెంట్ లో ఆ సెక్షన్లన్నీ తీసేసి నేరగాళ్ళకి కొమ్ము కాసి 8 రోజుల్లో 10 రోజుల్లో వాళ్ళు బయటకు కూడా వచ్చేసినారండి. 8 days అనుకుంటా. ఓకే. విత్ ఇన్ 8 days లో బయటకు వచ్చేసినారు. ఫోక్సో కేసు, మైనర్ బిడ్డ కేసు, రేప్ కేసు, మర్డర్ కేసు, అనుమానాస్పద ముది, 174 సస్పీషియస్ డెత్. ఇన్ని అద్భుతమైన సెక్షన్స్ ఉంటే అలాంటి ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ గత ప్రభుత్వంలో ఆయన హయాంలో కర్నూలులో కొన్ని లక్షల మందిలతో కవాతులు చేసేసి ఎన్ని మాటలు అన్నారో అందరూ చూసినారు. సో ఇక్కడ సుగాలి ప్రీతి ప్రస్తావన చేసినారు. తర్వాత ఆయన మాట రౌడీ షీటర్లని పీకలు కోసేసినాడు, ఏమీ తెలియక అమాయకుడైన బాలుడు పాపం బీర్ బాటిల్తో పీకలు కోసేసినాడు. అవునయ్యా, పీకలు కోసేసినోడికి మర్డర్ సెక్షన్ పెట్టారు, జైల్లో వేశారు. కసబు ఎంతో మంది ప్రాణాలని బలికొన్నాడు. అతన్ని కూడా చట్ట ప్రకారం ఉరి తీశారే గాని మీలాగా లాకప్ డెత్ లో ఎన్కౌంటర్ లో చేయమని అప్పుడున్నటువంటి ఎవరైతే పిఎం గారో సీఎం గారో వాళ్ళు ఎవరు చెప్పలా. మీ అంత గొప్ప భావజాలాలు ఎవరికి లేవు. భారతదేశ న్యాయ వ్యవస్థని రాజ్యాంగాన్ని గౌరవించిన పదవిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. అంటే నేరగాళ్ళకి నేను సపోర్ట్ చేస్తానా? నేరగాళ్ళ దగ్గరికి జగన్ గారు వెళ్ళారు అన్నారు. మరి నేరగాళ్ళని చంద్రబాబు గారు ఎందుకు డెన్ లో పిలిపించుకున్నారు? నేరగాడంటే ఎవరు? ఆ పిల్లగాడేమో గంజాయికి బానిస అయిపోయి తప్పులు చేసినాడేమో, కానీ బిడ్డల్ని కంటాం కానీ రాతల్ని కనలేము అన్నట్టుగా ఆ బిడ్డ మేనమామ మీ గెలుపుకు కారణమైన వ్యక్తి కదా.